ఎన్నిక నిన్నటి పొద్దున ఫస్ట్ ఫేజ్ అంటే నిన్న పిలిపించారు జనరల్ బాడీ మీటింగ్కి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీటీసీలు అందరూ అటెండ్ అయినారు. ఫ్యాన్ గుర్తు మీద గెలిచిన వాళ్ళు 6 మంది, సైకిల్ మీద గుర్తు మీద గెలిచిన వాళ్ళు ఒక్కరున్నారు. అయినా మీరు దౌర్జన్యంగా ఎంపీపీని చేసుకోవాలనే దురుద్దేశంతో మీరు ఎన్నికల్లో కంటెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మధ్యలో ఎన్నికలు పిలిపించిన తర్వాత మా వాళ్ళు అటెండ్ అయ్యేటప్పుడు పోలీస్ వ్యవస్థ మీద నమ్మకంతో మేమందరం అక్కడికి వెళ్తే మా వాహనాలను నిలబెట్టి వాహనంలో ఉండే వాళ్ళని లాక్కొని కొట్టి తిట్టి దౌర్జన్యం చేసి మా ఎంపీటీసీ జగన్ని వెహికల్లో ఎక్కించుకొని పోయి ఎక్కడెక్కడో తిప్పి టైం అయిపోయిన తర్వాత 12 గంటల తర్వాత 12:02కో 12:03కో తీసుకొచ్చి మళ్ళీ ఎండిఓ ఆఫీస్లో ప్రయాణం చేసే కార్యక్రమం. ఎవరైతే రక్షణగా ఉండాలా, ఎవరైతే చట్టాన్ని సంరక్షించాల్సిన వ్యక్తులు పోలీస్ వ్యవస్థ నిన్నటి వరకు పూర్తిగా ఫెయిల్యూర్ అయింది. నిన్న ఎన్నికలు పోస్ట్ పోన్ చేశారు, మళ్ళీ ఈరోజు ఎన్నిక పెట్టారు. ఇలా ఎవరిని నమ్మి రావాలి ఎన్నికలకు? మేము అక్కడికి ప్రజాస్వామ్యం ఉందని నమ్మి రావాలన్నా? ఈ పోలీస్ వ్యవస్థ ఈరోజు మేము కనుక అటెండ్ అయ్యింటే కనుక ఖచ్చితంగా దౌర్జన్యం చేసి మీరే కిడ్నాప్ చేసే పరిస్థితులు కనపడుతూ ఉంది. ఇలాంటి తరుణంలో మేము 5 మంది ఉన్నాం, 6 మంది వైసీపీలు ఉంటే ఒకరిని నిన్న లాక్కున్నారు, మీరు 2 అయినారు, మేము 5 మంది అయినాం. ఎన్నిక పోస్ట్ పోన్ చేసినారు. ఈరోజు నిన్న సాయంత్రం లోపల మళ్ళీ ఒకరిని కిడ్నాప్ చేసి లోపరుచుకొని మీ దగ్గరికి తీసుకుపోయినారు. ఏ కిడ్నాప్లు చేయకపోయినా మేము కిడ్నాప్ చేసామని మా మీద కేసులు పెట్టారు. మా వాళ్ళని కిడ్నాప్ చేశారని మా ఎంపీటీసీలు వచ్చారు, నిన్న ఎంఆర్ఓ దగ్గర అటెండ్ అయినారు. మమ్మల్ని ఎవరూ కిడ్నాప్ చేయలేదు, మేము మా పార్టీ సంబంధించిన మేమందరం ఐకమత్యంగా ఒక చోటు ఉండాలనుకుని అందరం కలిసికట్టుగా ఉండి ఎన్నికలకు మేము అటెండ్ అయినా మమ్మల్ని ఎవరు కిడ్నాప్ చేయలేదని నిన్న వాళ్ళు చెప్పినారు. నిన్న సాయంత్రం లోపల మాలలో ఉండేవాళ్ళు ఒకరిని ప్రలోభ పెట్టి లోపరుచుకొని కిడ్నాప్ చేశారు. ఏం చేశారు? ఒకరిని తీసుకెళ్ళిపోయారు. ఇక మేము 4 ఉన్నాం. వస్తే మీరు రక్షించే పరిస్థితులు ఉన్నారా? పోలీసు వ్యవస్థ ముందు మీరే లాక్కపోయి వాళ్ళకి అప్పచెప్పేటట్లున్నారు. ఈ పరిస్థితుల్లో, ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం మీద మాకు పూర్తి నమ్మకం ఉన్నా కూడా మీ పోలీస్ వ్యవస్థ ఈరోజు వ్యవహరించిన తీరును చూస్తే మాకు ఆ నమ్మకం లేకనే ఈరోజు అటెండ్ కాలేకపోయినాం. అటెండ్ కాకూడదు అనుకున్నాం, పోస్ట్పోన్ కానీ అనుకున్నాం. నాకు తెలియకడతాను, ఏదో 30 యాక్ట్ పెట్టాం, 144 సెక్షన్ పెట్టాం, మీరు ఎవరు అక్కడ రాకూడదు అంటున్నారే. వేలాదిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అయితే మీరు అక్కడికి తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, నాయకుల్ని ఇళ్ళ దగ్గరనే హౌస్ అరెస్ట్ అని చెప్పి మమ్మల్ని ఇక్కడనే నిర్బంధించి, ఈయన ఎమ్మెల్యే గారేమో యథేచ్ఛగా లోపలికి పోయే అవకాశం ఆయనకి ఇస్తూ మా వాళ్ళకి ఎవరికే కానీ వైసీపీ నాయకులు ఎవరైనా కానీ లోపలికి రానివ్వకుండా ఏంటి అక్కడ ఎంపీపీ ఎన్నిక జరుగుతూ ఉంది. ఎంపీటీసీలు ఉంటే సరిపోతుంది, ఆర్ఓ గారు ఉంటే సరిపోతుంది. ఎందుకు ఎమ్మెల్యే గారిని పదే లోపలికి పర్మిషన్ ఇస్తున్నారు? నాకు అర్థం కావట్లే. పోలీసు వాళ్ళు ఇవ్వాల్సిన అవసరమే ఉంది. మీ మీద ప్రజలకు నమ్మకం ఎక్కడ కలుగుతుంది పోలీసు వ్యవస్థ మీద? మాకైతే కాకి డ్రెస్ వేసుకొని పోయినట్లేదు, మీరందరూ పచ్చ కండువ కప్పుకొని పచ్చ డ్రెస్ వేసుకొని పోయినట్టు అనిపిస్తుంది తప్ప పోలీసు వ్యవస్థ ఇక్కడెక్కడ ప్రజాస్వామ్యాన్ని సంరక్షించే బాధ్యత మీరు ఎక్కడ తీసుకోలే. దాని మీద ఉన్న విలువలు కూడా తగ్గించేసి పెట్టినారు కవిర్లో. ఈరోజు ఎన్నికలు పోస్ట్ పోన్ చేసినారు, ఎలక్షన్ కమిషన్కి అప్పచెప్పేసినారు, ఎన్నిక పోస్ట్ పోన్ అయింది. మళ్ళీ మీరు ఎప్పుడైనా మళ్ళీ కాల్ఫర్ చేసినప్పుడే జనరల్ బాడీ మీటింగ్ పెడతామని చెప్పి ఆర్ఓ గారు ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది. కోరం లేదంటే అర్థమైంది, తెలుగుదేశం దగ్గర అంతమంది జనాలు, అంతమంది ఎంపీటీసీలు లేరు కాబట్టే కోరం లేదని చెప్పి పోస్ట్ పోన్ చేశారు. దీని విధంగా నైతికంగా విజయం ఎవరిదవుతుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది విజయం అవుతుంది. మా మహిళలు, వాళ్ళ ఆడవాళ్ళు కాదు, ఆడ పులులు గట్టిగా నిలబడి ఒకరికొకరి చేతులు ఇట్లా బిగపట్టుకొని ఎవరినో ఒక లాక్కపోతారేమో అని చెప్పి కండువాలు తిమ్మంటే కూడా మేము కండువాలు తీయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువాలు మా ఒళ్ళు మీదనే ఉంటాయి. మేము గెలిచింది ఫ్యాన్ గుర్తు మీద, జగన్ రెడ్డి మీద నమ్మకమే, ఆయనతో వేసిన, ఆయన నమ్ముకొని వేసిన ఓట్లతోనే మేము గెలిచినాం. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కోసమే ఉంటామని చెప్పి నిన్న వాళ్ళు గట్టిగా నిలబడినారు. కాబట్టి గత్యంతరం లేక 1 o'clock వరకు వెయిట్ చేసి వేరే మార్గం కనపడక మీరు ఎన్నికలను రేపటికంటే ఈరోజు పోస్ట్ పోన్ చేశారు. ఈరోజు మాకు అర్థమైపోయింది, మీరు దౌర్జన్యంగా లాక్కెళ్తారని అర్థమైపోయింది. కాబట్టి కోరం లేకపోతే ఎన్నికన్నా పోస్ట్ పోన్ అవుతాయి అనే ఉద్దేశంతోనే మా పార్టీకి సంబంధించిన ఎంపీటీసీలు అటెండ్ కాకోకుండా, మేము అటెండ్ కాలేదు కాబట్టి మీ దగ్గర బలం లేదు కాబట్టి గత్యంతరం లేదు, ఈరోజు పోస్ట్ పోన్ చేసినారు. ఎలక్షన్ కమిషన్కి అప్పచెప్పినారు. ఇంకా నెలకు వస్తాయా, 2 నెలలకు వస్తాయా, 3 నెలలకు వస్తాయా చూద్దాం. న్యాయం ఎటుపక్క ఉందో, ఏ పక్కన ఉందో, ప్రజలే అంటే ఎంపీటీసీలు ఎటుపక్క ఉంటారో కాలమే నిర్ణయిస్తుంది. ఈ కేసులన్నీ దీని ద్వారా ఏం ప్రూవ్ అయింది? మీరు పెట్టిన ఏం కేసులు పెట్టినారు? మీరందరూ మా మీద కిడ్నాప్ కేసులు పెట్టినారు. కిడ్నాప్ కాబడిన వ్యక్తులందరూ ఎంఆర్ఓ దగ్గరికి వచ్చి చెప్పినారు, మమ్మల్ని ఎవరు కిడ్నాప్ చేయలేదు,
మేము స్వచ్ఛందంగా మేము అందరం కలిసికట్టుగా ఉండిపోయినాం, మళ్ళీ వచ్చి అటెండ్ అయ్యామని చెప్పినారు. అంటే మన కేసులన్నీ బూటకపు కేసులే. ఇప్పటికైనా అర్థమైందా పోలీసు వ్యవస్థకి? బూటపు కేసులు పెడితే ప్రజల దగ్గర ఏ పొద్దున నిరూపించబడుతుంది ఇది. ప్రజలు ఇప్పుడు ఏ విధంగా ఆలోచించాలా? పెట్టిన కేసులన్నీ బూటపు కేసులే. మీ దగ్గర ఒక వ్యక్తి సైకిల్ గుర్తు మీద గెలిచిన వ్యక్తి ఒకటే ఒక వ్యక్తి ఉన్నారు. ఫ్యాన్ గుర్తు మీద గెలిచిన వ్యక్తులు 6 మంది ఉన్నారు. ఒక్క వ్యక్తిని అడ్డపెట్టుకొని మనము ఎంపీపీ పదవి కొట్టేయాలనేది దురాశ మాత్రమే. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటమే, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయటమే. కూనీ చేసే దానికోసం తెలుగుదేశం వాళ్ళు పాటుపడితే వాళ్ళకి సపోర్ట్గా పోలీసు వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తే ఎవరినైనా మీ బతకాలండి. ఇక్కడ ఇంత ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఉంటే దీన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజాక్షేత్రంలో ఏదో రోజు దీనిపైన తీర్పు వస్తుంది. ఆ తీర్పు కోసం వెయిట్ చేయమని చెప్తూ, ఇలాంటి చర్యలు పనికిరావని చెప్పి, ఇలాంటి దురాశలు మీకు పనికిరావని చెప్పి హెచ్చరిస్తూ, రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.